హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసరికి చెన్నై జోన్ నుంచి అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది. సో అది చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ డి సంబంధించి పీఈటీ అనేది 29 నుంచి స్టార్ట్ కదా. సో ఈ రోజు జరిగిన 29th ఈ రోజు జరిగిన యొక్క క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ లిస్టు, డిస్క్వాలిఫైడ్ లిస్టు అనేది మనకి చెన్నై బోర్డులో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో ఈసారి రైల్వే బోర్డు అనేది చాలా స్పీడ్గా ఉంది అప్డేట్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనకు పీఈటీ అయిపోతే ఎమ్మటే ఈవినింగ్ కల్లా ఇలా వచ్చేది కాదు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ లో పీఈటీ అయిపోయినమ్మటే ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది సెలెక్ట్ కావాలనేది మన ఈవినింగ్ కల్లా పీడిఎఫ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది మా అఫీషియల్ వెబ్సైట్ లో చూసుకుందాం. సో ఎవరికైతే మనకి చెన్నై జోన్ లో పీఈటీ ఉందో సో వాళ్ళైతే ఈరోజు చాలా మంది అటెండ్ అయ్యడం అయితే జరిగింది. సో వాళ్ళల్లో మీరు ఈ రోజు ఎవరైతే పీఈటీకి వెళ్ళారో వాళ్ళు ఎవరు క్వాలిఫై అయ్యారు, ఎవరు డిస్క్వాలిఫై అయ్యారు అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది చూసుకున్నట్లయితే చెన్నై అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ మనం ఈరోజు 29th పీఈటీ అయితే క్వాలిఫైడ్ లిస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్వాలిఫైడ్ మీద కొట్టండి. సో ఎవరైతే పీఈటీకి వెళ్ళి వచ్చారో వాళ్ళైతే మీరైతే చెక్ చేసుకోవచ్చు మీ యొక్క రోల్ నెంబర్ అనేది ఇక్కడ ఉందా లేదా, మీరు క్వాలిఫై అయ్యారా, క్వాలిఫై కాలేదా అని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మొత్తం క్యాండిడేట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు టోటల్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 1162 మంది అయితే క్వాలిఫై అవడం అయితే జరిగింది. సో ఈ రోజు 29th రోజు అయితే ఇంకా మనకి 2 days అయితే ఇంకా పీఈటీ ఉంది. సో ఈ రోజు క్వాలిఫై అయిన వాళ్ళు 1162 మంది. సో నెక్స్ట్ ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ నాట్ క్వాలిఫైడ్. సో నాట్ క్వాలిఫైడ్ లిస్ట్ చూసుకున్నట్లయితే 436 మంది అయితే క్వాలిఫై కాలేదు. సో వాళ్ళ యొక్క రోల్ నెంబర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా తప్పకుండా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎవరు క్వాలిఫై అయ్యారు, ఎవరు క్వాలిఫై కాలేదు అనేది. సో మనకైతే కింద కామెంట్ చేయండి క్వాలిఫై అయిన వాళ్ళు, క్వాలిఫై కాని వాళ్ళు. సో క్వాలిఫై కాని వాళ్ళు మీరు మీరు ఏ విధంగా అయితే బాధపడవద్దు. ఎందుకంటే మనకి నెక్స్ట్ రేపు August 3 నుంచి ఎగ్జామ్స్ అయితే మళ్ళీ గ్రూప్ డి ఉన్నాయి. దానికి సంబంధించి మనకి హాల్ టికెట్లు కూడా రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించి లింక్స్ కూడా మనకి అప్డేట్లో ఉన్నాయి. సో మీరు తప్పకుండా దీంట్లో క్వాలిఫై కాని వాళ్ళు నెక్స్ట్ గ్రూప్ డి దాంట్లో క్వాలిఫై అవుతారని నమ్ముతున్నాను. సో తప్పకుండా అయితే క్వాలిఫై అయిన వాళ్ళు కామెంట్ చేయండి, క్వాలిఫై కాని వాళ్ళు కామెంట్ చేయండి. క్వాలిఫై కాని వాళ్ళు మాత్రం నేను ఇందాక చెప్పాను కదా, సో మీరు ఎలాంటి బాధపడద్దు. నెక్స్ట్ మళ్ళీ గ్రూప్ డి ఉంది, దాంట్లో తప్పకుండా క్వాలిఫై అవుతారని ఆశిస్తున్నాను. సో ఇదే విధంగా రేపు తర్వాత నెక్స్ట్ మనకి ఎల్లుండి కూడా అయితే పీఈటీ అయితే ఉండడం జరిగింది. సో దాని లిస్ట్ కూడా మన వీడియోస్ అయితే చేసుకుందాము. సో ఇది ఫ్రెండ్స్ మనకి చెన్నై బోర్డు నుంచి అప్డేట్. సో చెన్నై జోన్కి అయితే ఎవరెవరైతే అప్లై చేశారో అందరూ తప్పకుండా అప్డేట్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. తప్పకుండా చెన్నై జోన్లో వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను వీడియోస్ చేస్తుంటాను. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.